నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం. జాగ్రత్త దిగు, జాగ్రత్త దిగు. గారి కొంట్లో బాగాలేదా? అబే ఏం లేదమ్మా, కాస్త కీళ్ళు నొప్పులు. వయసు అయిపోతుంది కదా. నాన్న లోపలికి వెళ్దామా? వెళ్ళవే. దా, దా. రండి. మీరు కూర్చోండి. రావోయ్. ఏవాయ్, నీ కీళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. వెరీ గుడ్. వదిన గారు, పెళ్లి చూపులు కొంచెం తొందరగా కానిస్తారా? మేము అర్జెంటుగా వెళ్ళాలి. పెళ్లి చూపులు ఏమిటి వదిన గారు? ఒకేసారి నిశ్చితార్థం కూడా చేసేద్దాం. అబ్బే, అవన్నీ ఎందుకండి? పిల్లాడు ప్రేమించుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. పిల్లను ఒకసారి పిలిస్తే చూసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే అలాగే. ఎలాగో వచ్చాం గనక వియాల వారి విందు ఆతిథ్యం స్వీకరించి అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉండి. ఏమిటి ఈ రాత్రిక? ఆ, నేనుండను. పర్వాలేదులే అవ్వాయి, మనకు ప్రత్యేకంగా బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. బావగారు మీరేమీ అనుకోకండి, మా ఆవిడికి సెపరేట్ గా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలవాటు. ఇల్లావా? అబ్బే లేదండి. నల్లి గిల్లింది. బావగారు, మీ ఇంటి పేరు గోత్రం? గోత్రమా గాడిది గుడ్డ. లవ్ మ్యారేజ్ కి కోమో గోత్రం ఏమిటి బావగారు? అన్నట్టు మీకు తెలుసో లేదో, మాది లవ్ మ్యారేజే. ముందు మా లవ్ అఫైర్ పోట్లాడతోనే ప్రారంభమైంది. ఇలా కనిపిస్తుందనా మహా గయ్యాళి. గొడవంతా ఎందుకు? భలేవాడివిరా, బియ్యాల వారి మధ్యన రహస్యాలు ఉండకూడదు. బావగారు, మీకు పిల్లలు ఎంతమంది? ఎంతో మందే. వీణ్ణొక్కడిని కనేసరికి ఈవిడ గుడ్లు తేలేసేసింది. ఇంకా నేను పిల్లల్ని కనలేను మొర్రో అంటే పెద్ద ఆపరేషన్ చేయించేశా. అంతా అబద్ధం అండి. ఆయనే వేసక్తిని చేయించుకున్నారు. ఏదో నవ్వుతాలకు అన్నారు గాని అసలు మా ఆవిడ పరమ సాధ్యండి. నాన్న, అమ్మాయి వస్తుంది. బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకున్నావురా గాడిద. పిల్ల నాకు బాగా నచ్చింది. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనలాగే. అరే పొరపోయిందా? ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తా. కోటిలింగం వెళ్ళేదేనా? కోట్లింగం ఎక్కడ? పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలు అనుకుంటారు. టిఫిన్ తీసుకోండి. కోట్లింగం ఎక్కడ? వాళ్ళ కూతురు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నారు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకేడి? పెళ్లి కూతురు వెంటబడ్డాడు. వాడి పేరు? బాలరాజు. మీరెవరు? వాడి అమ్మ, వాడి నాన్న. మీరెవరు? వాడి తాతను. అమ్మా నాన్నలాగా తాతను కూడా సెటప్ చేశాడనమాట. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. కొట్టాడు. మళ్ళీ కొట్టాడు. ఒరే ఏమిట్రా ఇది? తాత నువ్వా? నన్నే మోసం చేస్తావా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటావా? ఎవరు వాడు చెప్పు. వాళ్ళు చేసేస్తాను. మమ్మల్ని చంపుతారు. సరేనండి, మీ మనవాడు పారిపోతున్నాడే. పట్టుకోండి వాళ్ళని. తాత నేను చెప్పిన మాట ఇంటికి పోతావా నీ సంగతి చెప్తాను. మీకేమన్నా చూడా? పెద్ద ఆయన పిలుస్తున్నాడయ్యా. అమ్మా పారిపో. ఆ కళ్ళలోనే దుమ్ము కొడతావరా? అదిగా తాతయ్య పట్టుకోండి. మమ్మల్ని కాదు వాళ్ళని. డబ్బుకి పోన్నా. నమస్కారం. అమ్మయ్యా, పెళ్లివారి సత్రం. ఇక్కడ దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే అన్నారు ఇంటికంటే గుడి పదిలో అని. ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే. ఇటువైపే వచ్చారే.
ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు దొరకందే ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు. ఇప్పుడేం చేద్దాం? బట్టలు విప్పేద్దాం. ఏమిటి? ఆ, ఈ పట్టు బట్టలతో పరిగెత్తి పరిగెత్తి చిరాగ్గా ఉంది. ఇక్కడ పెళ్లివాడి బట్టలు బోల్డెన్ని ఉన్నాయి. ఈ చీర కట్టుకో, రాజకుమారులాగా ఉంటావు. నాకొద్దు. సరే, నేను ఈ బట్టలు వేసుకుంటాను, రాజకుమారుడులా ఉంటాను. అటువైపు తిరుగు. నేను తిరగను. ఉమ్. తెల్లారేదాకా ఈ పెళ్లి వారు కదిలట్లేరు. వాళ్ళతో పాటు ఈ రౌడీలు కదలరు. అయితే మన గతి ఇంతే సంగతి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగు, అరక్కపోతే తిరగలి మింగు. ఆ, చిన్నప్పుడు అలా చెప్పి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను జోక్స్ విని ఎంజాయ్ చేసే మూడ్లో లేను. ఆకలిస్తుంది. ఎక్కడివి? మాయా బజార్. ఇవన్నీ ఎక్కడివి? వాళ్ళ శోభనానికి పెట్టి నువ్వు తీసుకొచ్చి నాకు పెడతావా? ఏ మన శోభనాన్ని పెట్టి అయితే పర్వాలేదా? బయట రౌడీలు. మరేం పర్వాలేదు. చలి, అయినా పర్వాలేదు. చీకటి, పర్వాలేదు.